హరీష్కి ఇమాన్యువల్కి జరిగిన గొడవలో ఎవరి వైపు మీరు ఉంటారు? ఇమాన్యువల్ వైపా లేదంటే హరీష్ వైపా? నేను చెప్పిన పాయింట్స్ విన్న తర్వాత డిసైడ్ అవుతాం. ఫస్ట్ హరీష్ని అక్కడ తింటున్నప్పుడు మాత్రమే అనలేదు, చాలామంది అన్నారు, ఓన్లీ ఇమాన్యువల్ మాత్రమే అనలేదు. అక్కడ గుండంకుల్ అంటూ మీరు లైవ్లో చూస్తే 24 అవర్స్ లైవ్లో మొత్తం తెలుస్తుంది. 24 అవర్స్ లైవ్లో ఏమైందంటే మొత్తం గుండంకుల్ అని అందరూ నవ్వుతుంటారు, అందరూ పరిగెడుతుంటారు. ఇమాన్యువల్ గుండంకుల్ అంటూ పరిగెడుతుంటారు హరీష్ గారిని. అప్పుడు నవ్వుకుంటారు, ఫుల్ నవ్వుకుంటారు, హరీష్ గారు కూడా నవ్వుకుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ గుండంకుల్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ గుండంకుల్ అని చాలాసేపు అన్నారు, అతను ఎంజాయ్ చేశాడు కాబట్టి గుండంకుల్ అని మళ్ళీ అంటాడు. గుండంకుల్ అని మళ్ళీ అన్నప్పుడు అప్పుడు కూడా ఏమన్నారు, అప్పుడు కూడా నవ్వుకుంటారు. దాని తర్వాత అతనికి మళ్ళీ అనిపిస్తుంది ఏంటి గుండంకుల్ అని మళ్ళీ సీజన్ మొత్తం అంటారేమో అని. కాయిన్ 2 సైడ్స్ కూడా, రెండు వైపులు మనం ఆలోచించాలి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఒక నిక్ నేమ్ గుండంకుల్, నాది గుండు కాదు కదా, నన్ను గుండంకుల్ అని ఎందుకని, అదే అంకుల్ అని ఎందుకు అంటున్నాడని అతనికి. మనం ఎప్పుడైనా అనుకుంటాం కదా, ఎవరైనా మన మాట అన్నప్పుడు మనం ఓకే పర్లేదు అనుకుంటాం, కానీ దాని తర్వాత అది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట అనిపిస్తుంది, అప్పుడు రియాక్ట్ అవుతాం. అలాగే ఈయన కూడా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు, అలాగే ఇమాన్యువల్ అనడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఇమాన్యువల్ నార్మల్గా మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం, ఎవరైనా జోవియల్గా ఎలా ఉంటే మాట్లాడతాం, అలాగే ఒక నిక్ నేమ్ పెట్టాడు. అది ఆయనకి నచ్చలేదు, కానీ ఆయనకి నచ్చకపోయినా సరే దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. సారీ చెప్పినా సరే, సారీ చెప్పినప్పుడు కూడా అతను ఏమనలేదు, ఓకే అనుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ రైస్ చేశాడు. అది దగ్గర ఒక 1 అవర్ గ్యాప్ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? నాకైతే ఇద్దరిది తప్పలేదు అనిపిస్తుంది. బట్ వెంటనే రియాక్ట్ అయితే బాగున్నావు, బట్ వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఏమనిపిస్తుంది నీకు?